నమస్తే. వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ రజనీ గారు. మేడం నమస్తే అండి. నమస్తే అండి. మేడం రాజమండ్రిలో మెడికో ప్రియాంక పట్ల జరిగిన అత్యంత అమానవీయమైన సంఘటన ఏదైతే ఉందో చాలా బాధాకరం. ఏం చెప్తారు ఫస్ట్? ముఖ్యంగా ఇన్సిడెంట్లు బాధాకరం అయినప్పటికీ, అటువంటి ఇన్సిడెంట్‌లప్పుడు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకునిందనేది చాలా ఇంపార్టెంట్ అండి. హ్మ్. మనం వద్దన్నా, అవునన్నా ఇలాంటివి జరుగుతూ ఉంటుంటాయి. జరిగినప్పుడు వెంటనే మనమిచ్చే రియాక్షన్ అనేదే చాలా ఇంపార్టెంట్. మనుషులు చనిపోకూడదు అనేది లేదు. చనిపోయే ముందు ఒకవేళ వాళ్ళకేమైనా సరైన వైద్యం అందించడంలో మనం ఫెయిల్ అయితే అది తప్పు కానీ, ఇలాంటి ఇన్సిడెంట్లు చాలా చోట్ల, చాలా ప్రదేశాలలో జరుగుతూనే ఉంటుంటాయండి. కానీ ఇక్కడ పోలీసుల నెగ్లిజెన్సీ అనేది నిర్మొహమాటంగా కనపడింది. అంటే ఇన్సిడెంట్ జరిగింది. తాగిన మత్తులో, తాగిన మత్తులో ఒకటికి 3 సార్లు బలంగా గుద్దాడు. ఏదైతే బైక్ మీద నుంచి ఆ పాప కింద పడిపోయింది. ఇమ్మీడియేట్‌గా ఆ అమ్మాయిని హాస్పిటల్‌కి తరలించారు. అంటే అక్కడ పోలీసులు ఇన్‌క్వెస్ట్ రిపోర్ట్ లాంటివి రాసుకుంటారండి. అంటే లోపలికి ఎంట్రీ అయినప్పుడు ఎమ్మెల్సీ రిపోర్టు లావంటివి రాసుకున్నప్పుడు గ్రీవియస్ హట్ట అనేవి దెబ్బ చిన్నదైనా, పెద్దదైనా అప్పుడే చనిపోతుందని ఎవరు అనుకోరు కాబట్టి ఇమ్మీడియేట్‌గా కన్సర్న్ కానిస్టేబుల్ ఎమ్మెల్సీ రిపోర్ట్ రాసుకుంటాడు. రాసుకున్న వెంటనే ఆ బండి నంబర్ ఏదైతే కార్ నంబర్ ఇమ్మీడియేట్‌గా ఏదైతే సంబంధించిన సినిమా థియేటర్ ఓనర్ నుంచి ఆ సీసీ ఫుటేజ్ తీసుకొని ఆ కార్ నంబర్ ట్రేస్ ఔట్ చేస్తారు. ఇమ్మీడియేట్‌గా ఆ కార్ ట్రాక్ చేస్తారు. ఆ ట్రాక్ నంబర్ సంబంధించిన ఓనర్ అడ్రెస్ పట్టుకొని ఆన్‌లైన్‌లో ఆ అడ్రెస్‌కి వెళ్తారు. ఈ ఘటన అంటే ఈ ఇన్సిడెంట్ అంట 3 తారీఖు 9:48కి జరిగితే రాత్రి 11, 12 లోపల ఆ కార్‌ని, ఆ పర్సన్‌ని ఆన్ స్పాట్‌లో అరెస్ట్ చేసి ఉండవచ్చు. హ్మ్. వాళ్ళేమి కాకులు దొరని కారడవి, చీమలు దూరని చిట్టడవిలో లేరండి. హైవే రోడ్‌లయితే ట్రక్ లారీతో కొట్టేసి వెళ్ళిపోయాడండి. హిట్ అండ్ రన్ అండి అని రాసేయొచ్చు. ఆ కథా కమానిషం మనకు చెప్పేయొచ్చు. మనం కొట్టేయొచ్చు. ఇక్కడ అంతా సీసీ ఫుటేజ్ అండర్‌లో జరిగింది. పబ్లిక్‌లో జరిగింది. అందరూ చూస్తుండగానే జరిగింది కాబట్టి, ఇక్కడ సాక్ష్యాలు, ఎవిడెంటరీ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే సిదిరి అప్పలరాజు గారి కేసు మీద పెట్టినటువంటి శ్రద్ధలో 1% ఈ కేసు మీద పెట్టిన మూడో తారీఖు నైట్‌కే దొరికుండేవాళ్ళండి. మూడో తారీఖు నైట్‌కే దొరికేసుండదు. కానీ ఏడో తారీఖు మార్నింగ్ టైమ్‌లో కోర్ట్‌కి సబ్మిట్ చేసినారు. అతన్ని పట్టుకుంది ఆరో తారీఖు నైట్ అట. ఇది స్వయంగా గౌరవ సీఏ గారు, డీఎస్పీ గారు వారికి సంబంధించిన రిపోర్ట్‌తో సహా నాకు చెప్పినటువంటి ఇన్సిడెంట్. ఇలా జరిగిద్దనుకోలేదు. ఇంత జరుగుతదనుకోలేదు. అదేంటండి? ఏటపోతే నరికినోడిని నడి రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్లారే. ఒక పోలీస్ ఆఫీసర్ అంటే ఒక ఎస్ఐ కేటగిరీలో ఉన్న ఒక లేడీ ఎస్ఐ ఇటు రాకూడదు అంటే, "ఏయ్! మేమెళ్ళాల్సిందే" అనుకుంటూ వెళ్ళిపోయారట. వాళ్ళ నాయకుడు వస్తున్నాడంట అభిమానంతో ఆవిడ ఆపినా, ఆగకుండా వెళ్ళిపోయారట. ఆవిడతో కేస్ కట్టించారు. నా డ్యూటీ నన్ను చేసుకోనివ్వలేదని. ఇంకా చాలా సెక్షన్స్ ఉంటాయి గదా! ఇంటెన్షనల్‌గా మహిళ అని చెప్పి ఇలా అన్నారు, అలా అన్నారు. అలాంటి సెక్షన్‌లో మహిళలను ఒకళ్ళ దుర్భాషలాడాడా? హ్మ్. మహిళల డ్యూటీలని, విధులకి ఆటంకపరుస్తూ వెళ్ళిపోయాడా? కానీ అలాంటి వ్యక్తిని నడి రోడ్డు మీద తీసుకొని వెళ్ళినారే! తప్పే. నడి రోడ్డు మీద తీసుకొని వెళ్ళారే! మరి ఇక్కడ తాగి కొట్టినటువంటి కారుతో ఢీకొట్టినటువంటి వ్యక్తిని నడి రోడ్డు మీద నడిపించడం సంగతి దేవుడెరుగు. కనీసం ఆ ఫోటోలు ఈ రోజుకి డిస్‌ప్లే అవ్వల. అతని కుటుంబ బ్యాక్‌గ్రౌండ్ చూపించల. అవును. అతనికి ఆస్తులు ఏమి లేవండి. ఓ పొలాలున్నాయండి. అంత పెద్ద బ్యాక్‌గ్రౌండ్ గల వాళ్ళు కాదండి అంటూ గౌరవ్ సీఏ గారు స్వయంగా నాకు చెప్పారు. అసలు బ్యాక్‌గ్రౌండ్ గురించి నేను అడగల. వాళ్ళకి ఎంత బ్యాక్‌గ్రౌండ్ ఉందని నేను అడగల. వారినెందుకు దాచిపెట్టారని నేను అడగల. ఆ కార్ నంబర్ బోర్డ్ ఏమైందండి అంటే, లేదండి అది కార్ నంబర్ బోర్డు వాళ్ళు తప్పించుకుందాం అన్న ఉద్దేశంతో తీసేసి డిక్కీలో పెట్టుకున్నారు. దాన్ని మళ్ళీ మేమెందుకు తగిలించడం లే అని తగిలించలేదు అన్నారు. ఆహా! అదే దాచిపెడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఏవండీ అక్కర్లేదండి దాచిపెట్టడానికి. అతనికేమి బ్యాక్‌గ్రౌండ్ లేదండి. అతనికి భూములవి ఉన్నాయి, పొలాలవి ఉన్నాయి. అంతేగాని అంత పెద్ద బ్యాక్‌గ్రౌండ్ వెళ్ళే వ్యక్తి కాదు. కానీ అతను విదేశాలకు వెళ్ళిపోదాం అనుకుంటున్న వ్యక్తి. ఒక ఎంఎస్ చేద్దాం అనుకుంటున్నటువంటి వ్యక్తి. బహుశా అతని పాస్‌పోర్ట్‌కేమన్నా ఇబ్బందొస్తుందేమోనని అతని పేర్లు తప్పించి వేరెవరినైనా పెట్టి ఉండామని ప్రయత్నాలు ఈ 3 రోజులు జరిగి ఉండొచ్చు. కానీ సీసీ ఫుటేజ్ అండర్‌లో వాళ్ళ ఫోటోస్ ఏమన్నా డిస్‌ప్లే అయ్యి అనుమానం వస్తే జడ్జి గారు ఊరుకోరని ఏమన్నా తగ్గి ఉండొచ్చు. లేక ఈ 3 రోజులు యాంటిసిపేటరీ బెయిల్‌కి వేసుకునే ప్రయత్నం ఏమన్నా చేసి ఉండొచ్చు. లేక అసలు మన ప్రభుత్వం ఇది. మనకిష్టమైనోడిని తన్నుకుంట నడి రోడ్డు మీద తీసుకెళ్తాం. ఏడపోతుంది తన్నోడిని ఉరి తీసేద్దాం అని చెప్దాం. అంతేగాని ఒక మహిళని బలంగా తాగి ఒళ్ళు కొవ్వెక్కి కారుతో వెనక్కి, ముందుకి ఢీకొట్టే వాడిని కప్పెట్టి కాపాడి దేశ విదేశాలకు పంపించే అవకాశాలొచ్చేలాగా మనం పాస్‌పోర్ట్ వీసాలకి వెసులుబాటు కల్పించడం మేడం అనేది కడు దౌర్భాగ్యం. మేడం దీంట్లో తాగున్నా అక్కడ తాగి ఉన్న వాంటెడ్‌గానే.
ఎందుకనంటే అది ఆ యాక్సిడెంట్ అయ్యి కొంచెం ముందుకెళ్తే అక్కడ ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది. వాళ్ళు నిజంగానే ఆ కాన్షియస్‌లో లేదనంటే దాన్ని కూడా గుద్దుండేవారే. లేదు. చాలా జాగ్రత్తగా టర్న్ తీసుకొని వెళ్ళిపోయారు. అంటే కావాలని ఆ మహిళ పైన మెడికో పైన అత్యంత భయంకరంగా పరిస్థితి ఆ సిట్యుయేషన్ మాట్లాడాలంటేనే చాలా బాధనిపిస్తుంది. ఓకే. వాళ్ళైతే తప్పులు చేశారు. ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ప్రభుత్వం ఏం చేస్తోంది? పోలీసుల వ్యవహార శైలేంటి? ఎవరైనా ఇదే పరిస్థితుల్లో వేరే వాళ్ళు ఇంకా ఎవరైనా ఉండుంటే ఇంకెక్కడికెళ్ళుండేదో ఇది. కానీ ఎందుకు అవునండి. ఇంత ఎగ్జాక్ట్‌లీ. అలసత్వం చూపిస్తున్నారు? ఇది వైసీపీ వాళ్ళు గనక చేసి ఉంటే, ఆహా! నా సామిరంగా 3 టీవీ ఛానెల్స్ 3 రోజులు ఎడపి తెరుపు లేని వర్షంలాగా కురిపించేసేవారు. వారి మాటల దాడితో. కానీ ఇక్కడ వైసీపీ వాళ్ళు కాదు. కూటమిలో ఉండేవాడి తాలూకా వాళ్ళు, వాళ్ళని గెలిపించడానికి ప్రయత్నించిన వాళ్ళు, వాళ్ళకి పార్టీ ఫండ్ ఇచ్చిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు. అనే విధంగా అక్కడితో తార్కాణం నిరూపితమైందండి. హ్మ్. ఇంకొకటేంటంటే అలసత్వం. ఎవరిదండి అలసత్వం? ఒక మహిళకి జరిగిన అన్యాయం గురించి మీరు నేను మాట్లాడుకుంటూ బాధపడుతున్నామే. మరి మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు నిద్రపోతున్నారా? 3 రోజులు ఘటన జరిగి, మూడో రోజు తర్వాత పబ్లిక్ రియాక్షన్ ఒచ్చాక కొవ్వొత్తులు పట్టుకొని రోడ్ల మీదకొస్తారేమోనని భావించాక గౌరవ పోలీసు వారు వారిని అరెస్ట్ చేసి కోర్టుకు సబ్మిట్ చేశారు. అంటే మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు, "ఈ విషయం నాకు తెలీదండి. నువ్వెందుకొచ్చావు? ఆ! నాకు తెలీదు. నాకిప్పుడే తెలిసింది. నాకిప్పుడే తెలిసింది. నువ్వెందుకొచ్చావు?" అని అంటదేమో నాకైతే భయమేసిందండి బాబు. నేనేదో గమ్మున మాట్లాడేసి ఆ లోపల సీఐ గారి దగ్గర ఎఫ్ఐఆర్ అది చూసుకొని ఏమేం సెక్షన్‌లు పెట్టారు, ఈ సెక్షన్ ఎందుకు పెట్టలేదు, ఆ సెక్షన్ ఎందుకు కట్టలేదు. అంటే నెగ్లిజెన్సీ ఆఫ్ డ్రైవింగ్ అని తో పాటుగా క్రిమినల్ కాన్సిపరసీ అంటే మీరు చెప్పినట్టుగా కుట్ర కోణంతోనే బలంగా గుద్దారు. హ్మ్. 34 ఐపీసీ కామన్ ఇంటెన్షన్ అంటే ఐదర్ దాంట్లో కార్‌లో ఇంకొకతను కూడా ఉన్నాడు కాబట్టి ఇంటెన్షన్‌లో వాళ్ళిద్దరు "ఏయ్! గుద్దేరా గుద్దు. ఏం కాదులేరా మన ప్రభుత్వం ఇది తొక్కించి పడేద్దాం. పైకెళ్ళిపోదాం." అనుకుంటే ఏమన్నా మాట్లాడారా? ఒళ్ళు కొవ్వెక్కి లోపల మాట్లాడిన మాటలు మనకి ఎలాగో వినపడవు కదండీ! ఒకడు గుద్దుతుంటే ఇంకొకడు ఆపే ప్రయత్నం చేస్తాడు కదా! అంటే రజనీ గారు వారు బాగా తాగి తాగిన మత్తులో అరెరెరెరెరే! పక్కనే ఒక గోడుందే. గోడ గుద్దుకొని సచ్చిపోవచ్చుగా! అదే. ఏవయ్యా! కారు గోడ గుద్దుకొని సచ్చిపోవచ్చుగా! తాగినోడు దేన్ని గుద్దుతున్నాడో కూడా తెలియకుండా అపస్మారక స్థితిలో గుద్దాడు రజనీ గారు. కావాలని గుద్దలేదు. అంటే పక్కనే ఉందే పెద్ద గోడ. కొంచెం ముందుకెళ్తే ట్రాన్స్‌ఫార్మర్ ఉందే. గుద్దుకొని సచ్చిపోవచ్చుగా! ఒళ్ళు కొవ్వెక్కలేదండి. బాగా ప్రభుత్వం మాది అనేటటువంటి మగ అహంకారంతో గుద్దిచ్చేసినాడు. హ్మ్. అతను అపస్మారక స్థితిలో బైక్ నడిపి ఉంటే, కారు నడిపి ఉంటే, అలా జరిగి ఉంటే అనే తొక్కలో కాన్సెప్ట్ రాయకండి దయచేసి. అతను ఒకవేళ తనను తాను ఏం చేస్తున్నాడో తెలీదంటే ఆ ట్రక్కు లారీ గుద్దుకోవచ్చు. రోడ్డు మీద పోయే ట్రక్కు లారీకండి. అది జనజీవన స్రవంతే ఏమన్నా అటవీ ప్రాంతం కాదు, హైవే కాదండి. ఇటు వెళ్తే బైకులు, ఇటు వెళ్తే కార్లు, ఇటు వెళ్తే ట్రాన్స్‌ఫార్మర్‌లు, ఇటు వెళ్తే పార్కులు, రోడ్లే. అన్ని రోడ్లు అటు, ఇటు, ఇటు, అటు పోక తిన్నగా ఇంటికి పోయి చక్కగా కాన్షియస్‌తో ఏదైతే బైక్ ఎనకాల కారు వెనకాల ఉండే నంబర్‌ని తీసి కారులో పెట్టుకొని సెక్యూర్‌గా తనను తాను కాపాడుకుందాం అనుకున్న ఉద్దేశంతో ఎమ్మెల్యేలకి, ఎంపీలకి ఆళ్ళకి ఈళ్ళకి ఫోన్‌లు అన్నా కొంచెం అమ్మాయి ఒకసారి కొడితే "ఏయ్! ఎవర్రా మీరు? ఏంటి కొడుతున్నారు?" అనిందన్న. కోపమొచ్చి తొక్కిచ్చి పడేసినానన్న. "ఆ కేస్ ఏమైంది అయిద్దో చూసుకో అన్న. నేను మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇంకో దేశానికి వెళ్ళాలన్న" అని ఏమన్నా చెప్పి ఉంటారు. మేడం. పాపం గౌరవ ఎమ్మెల్యే గారు. హ్మ్. ఆయన ఎంత వరకు ప్రయత్నించాలో అంతవరకు కాపాడారండి. కానీ పాపం ఇంతవరకు ఫోటోస్ డిస్‌ప్లే అవ్వలేదు. వాళ్ళ ఫ్యామిలీ చూద్దాం. బ్యాక్‌గ్రౌండ్ డిస్‌ప్లే అవ్వలేదు. హ్మ్. కాన్షియస్ కాదు అంటే మాత్రం పళ్ళు రాలగొట్టి చేతిలో పెడతాం. అది గుర్తుపెట్టుకోండి గౌరవ పోలీస్ శాఖలని. వాళ్ళని కాచి కాపాడే హోం మంత్రి అయినా, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ అయినా ఇది అపస్మారక స్థితిలో కాదు కొట్టాలనే కొట్టాడు. నా వెనకాల ప్రభుత్వం ఉందనే మదంతో కొట్టుంటాడు. లేకపోతే ట్రాన్స్‌ఫార్మర్ గుద్దుకొని సావాల వాడు. వెనకాల డివైడర్ గుద్దుకోవాలా? మేడం. ఎంతో మెరిట్ సీట్‌తో వచ్చి చదువుకుంటున్న బిడ్డని ఒకసారి గుద్దిందే గాక 2 సార్లు గుద్దితే ఇది అటెంప్ట్ మర్డర్ సెక్షనా? ఒళ్ళు కొవ్వెక్కి కొట్టాడా? ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉందని కొట్టాడా? ఇవన్నీ బయటికి తీసి వెలుగులోకి పెట్టవలసిన విషయాల్లో గౌరవ హోం శాఖ మంత్రి వారికి ఇప్పటి వరకి ఆవిడ పర్సనల్‌గా వాళ్ళని కలవలా. హ్మ్. అది 6 తారీఖు తర్వాత, 7 తారీఖు తర్వాత ఒకవేళ ఫోన్‌లో మేడం. ఏమన్నా మాట్లాడి ఉంటదేమో. హ్మ్. ఈ 3 రోజులు లోకల్ ఎమ్మెల్యేలు, ఎంపీలు అక్కడ ఉండేటటువంటి మినిస్టర్‌లు ఇకపోతే ఒక్కటండి. చైనా ఫోన్‌కే చాటభారతం రాసినారే! ఒక మహిళకి జరిగిన అన్యాయానికి సిర్ఫ్ 2 లైన్, 2 లైన్ వకీల్ సాబ్ ఏమైపోయారండి? అంటే ఒక స్పందించట్లేదు మహిళని మేడం. స్పందించాల్సింది ఎక్కడ మనకు స్పందన కరువైపోతుంది. స్పందన పక్కన పెడితే ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితుల్లోకెళ్ళిపోతున్నది. అవునండి. చాలా నిర్లక్ష్య ధోరణితో క్యాబినెట్ మీటింగ్‌కి రాలా. ఓకే. అది ఆయన ఇష్టం. ఆయనకి ప్రభుత్వానికి ఏదన్నా మధ్య లోపల ఏమన్నా జరుగుతుందేమో మనకు తెలీదు.
ఇక్కడ రియాక్ట్ ఎందుకు అవ్వాలి? నేనేమన్నా హోంశాఖ మంత్రి అంటారేమో. అన్నా, 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 అన్నా. మహిళలకి జరిగిన అన్యాయానికి మొట్టమొదటగా స్పందించే వ్యక్తి మీరే కదా! అన్నా అని పిలిచేది మిమ్మల్నే కదా! మిమ్మల్ని నమ్మి కదా ఓటేసింది. ఈ రోజు ఒక మహిళని తప్పతాగి వాడు గుద్దితే 3 రోజులు మీ లోకల్ ఎమ్మెల్యే కమ్ మినిస్టర్ కందుల దుర్గేష్ గారు ఎందుకు ఆన్ స్పాట్ లోకి రాలేదు? మీకంటే చేతికేదో ఇబ్బంది ఉందని మేము భావిస్తాం. కానీ కందుల దుర్గేష్ గారిని ఎందుకు పిలవలేదు? మీ ఏరియాకి సంబంధించినటువంటి మీకు సంబంధించినటువంటి మహిళా ఎమ్మెల్యేలు ఎందుకు రాలా? మహిళా కమిషనర్ ఎందుకు రాలా? హోమ్ మినిస్టర్ ఎందుకు రాలా? పురంధేశ్వరి గారు ఎందుకు రాలా? వీళ్ళందరూ ఉండేది రాజమండ్రిలోనే. ఆ హ్మ్. తల్లికి మెరుగైన వైద్యం ఇవ్వాలని ఎందుకు అనిపించలా? ఎందుకు రాలా? మేడం. ఏమన్నా అడిగితే మాత్రం ఆయనకి చాలా కోపం వచ్చేసి ఇది ముద్దాయిల తాలూకా వారి అదృష్టం. నేను హోంశాఖ తీసుకోకపోవడం అన్నారు. తీసుకోనన్నా మీరు హోంశాఖ తీసుకోవాలి. ఆడపిల్లలకి రక్షణ కల్పించాలి. గాలి ప్రీతి అంటే తీసేయండి, అది వేరే విషయం. ఈ అమ్మాయికి రక్షణ కల్పించండి అన్న. 3 రోజులు అరెస్ట్ చేయలేదంట పోలీసులు. మీరు ఇమ్మీడియేట్ గా గట్టిగా గర్జించండి. చూద్దాం ఓకే. స్పందిస్తారేమో గర్జించలేరా? మేడం. యెస్. నెక్స్ట్ ఇప్పుడు ఏమోనండి చూడాలి. కనీసం చూడాలి. ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత అయినా మరి జనసేన తాలూకా ఎమ్మెల్యేలు గాని, మినిస్టర్లు గాని ఏమైనా పరామర్శిస్తారా? ఈ ఘటనని జనసేన పార్టీ స్టాండ్ కూటమికి సంబంధం లేకుండా మేము ప్రత్యక్షంగా ఖండిస్తున్నాం. బాధితులు మేడం. బాధితులకి అంటే బాధితులకి మేము సపోర్ట్ గా ఉంటాం. ముద్దాయిల్ని ఖచ్చితంగా ప్రశ్నిస్తాం అని ఏమన్నా అంటారేమో, 4, 5 ముక్కలు మాట్లాడతారేమో అని ఎదురు చూస్తున్నారండి. చూద్దాం మేడం. మరోపక్క డీఎస్సీకి సంబంధించి ఏదైతే ఉధృతం చేస్తున్నారో, రిలే దీక్షలు చేస్తున్నారో, వాటిని ఇంకొంచెం ఫోర్సిబుల్‌గా చేయాలని వాళ్ళు దీక్షను మొదలుపెట్టారు. ఏం చెప్తారు? ఏమండి వాళ్ళు దీక్షలంటే వాళ్ళు బాధితులు. వాళ్ళు బాధపడ్డారు. వాళ్ళు చేతిదాకా ఉద్యోగం నోటి దాకా రాలేదు. కంచంలో అన్నం చేతిదాకా వచ్చి నోటి దాకా రాకపోతే ఎవరికైనా బాధ ఉంటది కదండీ! అందులోనూ నేను మెరిట్‌ని, నాకు ఉద్యోగం ఇవ్వలేదు. ఆ! అంటే ఒకవేళ ఎగ్జామ్‌లు లేకుండా ఉద్యోగాలు ఇచ్చేదేంటి రజనీ గారు స్పోర్ట్స్ కోటాలో అంటే జీవో పెట్టారు. మళ్ళీ ఆ జీవోని కంటిన్యూ చేయొచ్చుగా. ఎందుకు జీవో తీసేసారు? ఇప్పుడు రేపు ఏదైనా డీఎస్సీ రిలీజ్ అయ్యారనుకో ఈసారి స్పోర్ట్స్ కోటా వాళ్ళు ఎగ్జామ్ రాయాలట. మరి మునుపటి స్పోర్ట్స్ కోటా వాళ్ళు ఎగ్జామ్ అక్కర్లా. వాళ్ళు పేమెంట్ కట్టేసి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం తెచ్చేసుకోవచ్చనమాట. హ్మ్. డీఎస్సీలో కూడా చాలా అవకతవకలు జరిగినాయండి. డీఎస్సీ 16,000 ఉద్యోగాల్లో కూడా ఏదైతే ట్రైబల్ ఏరియాకి సంబంధించిన స్కూల్‌లో ఒక చంద్రబాబు గారి సామాజిక వర్గం ఆవిడకి పోస్టింగ్ ఇచ్చారట. ట్రైబల్ ఏరియా సంబంధించిన ట్రైబల్ స్కూల్‌లో ఆ భాష వాళ్ళకి మిగతా వాళ్ళకి అర్థం కాదు కాబట్టి ఎక్కువ ట్రైబల్ టీచర్సే ఉంటారు. ఎప్పుడు కూడా ఉంటారు. అదొక జీవో కూడా ఉంది. అదే రకంగా సెంట్రల్ ప్రతిపాదించినటువంటి ఒక చట్టం కానటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేసినారు డీఎస్సీ విధానంలో అనేది కూడా చాలా అనుమానాలున్నాయండి. ఇవి కూడా చాలా విషయాలు వెలుగులోకొచ్చే అవకాశం ఉంది. అయితే చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కర్నూలులో కొండారెడ్డి బురుజు దగ్గర కొండారెడ్డి బురుజు దగ్గర 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 16,000 మంది ఎక్కారా? లేకపోతే ఒక 200 మంది ఎక్కారా? 1000 మంది ఎక్కారా? నాకైతే అర్థం కావట్లేదు గానీ, ఒక 3, 4 వరుసల్లో కంటిన్యూస్‌గా టీచర్‌లను నుంచోబెట్టారండి. కొండారెడ్డి బురుజు ఎక్కిచ్చారు. హ్మ్. వీళ్ళని బస్సుల్లో తీసుకొచ్చారు. అంటే తోలిచ్చారని వాళ్ళు మాట్లాడతారు గానీ, నేను అలా మాట్లాడనండి. సంస్కారవంతమైన భాష కదా! మనది త్రిపుల్ ఎక్స్ సోప్ కదా! అందుకని చక్కగా చక్కటివని పరుష పదజాలం లేకుండా చక్కటి పదజాలంతో వాళ్ళని తీసుకొచ్చినారు. వాళ్ళకి బస్సులు పెట్టినారు. తర్వాత వాళ్ళకి అక్కడక్కడ అకామిడేషన్‌లు ఇచ్చినారు. వాళ్ళకి మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, కర్డ్ రైస్ అండ్ ఫ్రూట్ సలాడ్స్ ఇవన్నీ హోటల్‌లో మెనూ ఆర్డర్ ఇచ్చినారు. దాని బిల్ ఎవరు కట్టినారు? లోకల్ ఎమ్మెల్సీలు ఎవరో ఇద్దరు ముగ్గురు ఉన్నారట. లోకల్ ఎమ్మెల్సీ కాదండి. బయట ఎక్కడో ఎమ్మెల్సీలు లోకల్‌గా కర్నూల్‌లో ఉన్నారట. అంటే పోలీస్ వారికి ఒక రూల్ చెప్తున్నానండి. ఏదైతే ఏదైతే ధర్నా ప్రభుత్వంలో వాళ్ళు చేసినా, ప్రైవేట్ వాళ్ళు చేసినా, ప్రభుత్వ ఉద్యోగస్తులు చేసినా, ఎవరు చేసినా చట్ట విరుద్ధమే. మరి దీక్షలకి పర్మిషన్‌లున్నాయా? వాళ్ళు కొండారెడ్డి బుర్జ్‌కి అంతమంది ఎక్కడం పబ్లిక్ న్యూసెన్స్ కాదా? ఏవండీ ఒక స్కూల్‌లో ఒక గవర్నమెంట్ స్కూల్‌లో నలుగురే గవర్నమెంట్ టీచర్‌లున్నారు. నలుగురే టీచర్లు. ఆ టీచర్లు మొత్తం బస్ ఎక్కొచ్చేసి పాపం ఇక్కడ బుర్జ్ ఖలీఫా ఎక్కేసారు. కొండారెడ్డి బుర్జ్ ఖలీఫా లాగా. అయితే పాపం ఆ స్కూల్‌లో ఆ నలుగురు టీచర్లు లేక అంగన్వాడీ ఆయమ్మల్లాంటి వాళ్ళు పాపం అక్కడ భోజనాలు పెట్టే ఆయమ్మలు ఇద్దరే ఉన్నారట. ఇద్దరు మార్చి మార్చి ఆ 4, 5 క్లాసుల్లో, 5, 6 క్లాసుల్లో తిప్పి తిప్పి పోయి పిల్లల్ని కంట్రోల్ చేయలేకపోతున్నారట. అందుకని మధ్యాహ్నం పిల్లల్ని ఇంటికి పంపించేసారట. అంటే ఒక తల్లికి తెలీదు పొలానికెళ్ళింది. సాయంత్రం 5కి వస్తాడన్న బిడ్డ మధ్యాహ్నం 2కే వచ్చారంటే టీచర్ అమ్మోళ్ళు ధర్నాకెళ్లారు. మమ్మల్ని ముందే పంపించేసారని చెట్ల కాడ, పుట్ల కాడ కూర్చున్నారట. ఇది ఎండాకాలం కాకపోయినా ఎండలు మండిపోతున్నాయి కాబట్టి పిల్లలు చాలా ఇబ్బంది పడిపోయారు. అంతమంది టీచర్‌లకి ఒకేసారి సెలవు ఎలా ఇచ్చారు? కొండారెడ్డి బురుజు దగ్గర వాళ్ళు ధర్నా చేసే అవకాశం ఉంటదా? అలా చెయ్యొచ్చా? ఎప్పుడన్నా చేసినారా? అసలు ఒకటండి గవర్నమెంట్ ఉద్యోగస్తులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేస్తే వాళ్ళని ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేస్తారనే రూల్ ఉంటది. కానీ ఆ రూల్‌లో ఇంకొక రూల్ ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరి మీద కూడా ధర్నాలు చేయకూడదు. అంటే ప్రతిపక్షం మీద ధర్నా చేయకూడదు. ప్రభుత్వం మీద ధర్నా చేయకూడదు. హ్మ్. వాళ్ళసలు ఏ పబ్లిక్ న్యూసెన్స్ దాంట్లో పార్టిసిపేట్ చేయకూడదు. మరీ వాళ్ళ ముఖ్యంగా దాంట్లో దీనికి ఉండకూడదు. జంజీ ఉవ్వెత్తునొస్తున్న నేపథ్యంలో వాళ్ళందరినీ గంజాయి బ్యాచ్ అంటున్నారు.
అంటే జంజీ వాళ్ళు గంజాయి బ్యాచ్ అంటారండి? హ్మ్. సరే గంజాయి బ్యాచ్ ఏం చేస్తదో గౌరవ పోలీస్ వారికి, గౌరవ ప్రభుత్వం వారికి తెలుసు కదా! అండ్ గొడ్డల గంజాయి పార్టీ వాళ్ళు కావాలనే చేస్తున్నారు అని అంటున్నారు. ఏవండీ గంజాయి బ్యాచ్ అనేవాళ్ళు చదువుకున్న విద్యావంతులు. ఈ కుక్క మురిగినట్టు మురుగుతున్న రాజకీయ నాయకులు కొంతమంది అందరు కాదులెండి. కొంతమంది వేలుబెత్తర మొహాలు, వేలుముద్ర మొహాలు. వీళ్ళకి చదువు విలువ తెలీదు. ఆ జంజీ పిల్లలు రాజ్యాంగం పుస్తకం, కాన్స్టిట్యూషన్ పుస్తకం చేత్తో పట్టుకొని, ఎర్రటి గులాబీలు పట్టుకొనో, తెల్లటి గులాబీలు పట్టుకొనో వాళ్ళు ధర్నా కూర్చున్నారు. ఆయుధాలు పట్టుకోలా. నడి రోడ్డు మీద పడుకున్నారు. ఎవరో ఆర్డర్‌లు పెడితే వచ్చినవి తిన్నారు. ఎంతో మంది ముస్లింలు, క్రిస్టియన్‌లు, హిందువులు, పెద్ద 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 బిషప్‌లు వీళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళకి చక్కగా భోజనం వడ్డించినారు. వాళ్ళని జంజీని గంజాయి బ్యాచ్ అంటే గంజాయి బ్యాచ్ ఏం చేస్తారో వాళ్ళకే తెలీదుగా. మరి పార్లమెంట్ గేట్లెక్కేయాలిగా, మెట్లెక్కేయాలిగా. మరి అలా ఎక్కట్లేదేంటండి? వాళ్ళ క్వాలిఫికేషన్ ఎంతో తెలుసా? వాళ్ళ బతుకులకి వాళ్ళతో ఇంగ్లీష్ మాట్లాడడం మీకొచ్చా? వాళ్ళకొచ్చిన భాషలు మీకొచ్చా? వాళ్ళు రాసినట్టు పరీక్షలు మీరు రాస్తారా? మీరు చదువుతారులే పుస్తకాలు చదువుతారు. కానీ పరీక్షలు పెడితే ఆ పుస్తకాల్లో తప్పుతారు మీరు. కానీ పరీక్షల్లో 100కి 95% ఒక స్టూడెంట్‌కి వచ్చిందంటే వాడు కొన్ని పగళ్ళు, కొన్ని రాత్రులు తన జీవితంలో పక్కన పెడితేనే వస్తాయి. విద్యార్థుల గురించి మాట్లాడేటప్పుడు రాజకీయ నాయకులారా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఒళ్ళు కొవ్వెక్కిన మాటలు ఎప్పుడు విద్యార్థుల గురించి మాట్లాడకండి. సంఘ విద్రోహ చేతుల్లో బాంబులు, కత్తులు, కటారాలు ఉంటాయి. రాజ్యాంగం పుస్తకం ఉండదు. కానీ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగాన్ని కాపాడుతానన్న మీరు మాత్రం మీ వల్ల తప్పు జరిగితే మీ అంతట మీరే రాజీనామా చేయాలి. చేయలేదే. లాల్ బహదూర్ శాస్త్రి గారు చేశారే. తమరు చేయరే. సో ఇవన్నీ ప్రశ్నిస్తుంటే పిల్లల మీద సంఘ విద్రోహ శక్తులు, తీవ్రవాదులు, హ్మ్. లేకపోతే క్రిస్టియానిటీ ఉన్నవాళ్ళు, దేశ విదేశాల వాళ్ళు పంపించిన వాళ్ళు, వీళ్ళు ముస్లింలు, వీళ్ళు క్రిస్టియన్లు, అరెరెరెరే! హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్కు అందరూ బాయి బాయి. ఇది సెక్యులర్ కంట్రీ. సెక్యులర్ కంట్రీ. సనాతన ధర్మాన్ని కాపాడాల్సింది చాలా మంది ఉంటారులెండి. కానీ ఎవరి నుంచి కాపాడాలో క్లారిటీ ఉండాలి మీకు. అక్బర్ నుంచా? బీర్బల్ నుంచా? షాజహాన్ నుంచా? ఆ! ఖచ్చితంగా నారా లోకేష్ లేకపోతే గారు రాజీనామా చేయాల్సిందే అంటూ వాళ్ళు కూడా గట్టిగానే పట్టుబడుతున్నారు. వాళ్ళు పడతారులెండి. ధర్మేంద్ర ప్రధాన్ గారికి చంద్రబాబు గారు లాంటి తండ్రి లేడు కాబట్టి టక్కుమని రాజీనామా చేసినాడు. అంత ధర్నా తర్వాత కూడా. ఇక్కడ ధర్నా కాదండి. కాళ్ళు పైన తల కిందలు పెట్టినా సరే, నారా చంద్రబాబు నాయుడు గారు ఉండగా, నారా లోకేష్ గారు రాజీనామా చేయరు. మయ్యున్నాడు చూసుకుంటాడు. అనే ఒక పిచ్చి మదాలు ఈ మధ్య మాట్లాడుతున్నారండి. బోండా ఉమా గారు లాంటి వారు నిన్నటి రోజు ఇచ్చిన స్టేట్మెంట్లు చూస్తుంటే ఒళ్ళు కొవ్వెక్కి శాసనసభ సభ్యులు ఇలా బయటకొచ్చి మాట్లాడడం, పరుష పదజాలంతో మాట్లాడడం చాలా తప్పు. హ్మ్. ఎందుకంటే పైన కింద పగిలిపోతది. నీ ఇంటికొస్తా, నీ ఊరికొస్తా. ఏందబ్బా బాలకృష్ణ డైలాగ్ అందరూ వాడేస్తుంట్రి. అంటే అంతకుముందు ఒక ఆయనండి. తొక్కి నారక్కి నారా, నారక్కి నారా అని చెప్పినాడు ఆయన. ఆయన డైలాగ్‌లోనే పోతా తోలు తీసేస్తా లోకేష్ గారి గురించి మాట్లాడితే అన్నారు. మరి అంతమంది పిల్లలు ధర్నా చేస్తూ మోడీ గారి గురించి కూడా మాట్లాడుంటారు కదా! కమ్యూనిస్టులు కూడా అందరూ ట్రైన్‌లు బుక్ చేసుకునేవాళ్ళు. వాళ్ళు కూడా మాట్లాడుంటారు కదా! మరి ఏ బీజేపీ వ్యక్తి గాని, ఏ బీజేపీ నాయకుడు గాని వచ్చి మా మోడీ గారి గురించి మాట్లాడితే తొక్కి పెట్టి నారక్కి నార, నారక్కి నార అనలా. తోలుకు తోలు, తోలుకు తోలు తీస్తాననలా. అంటే ఇది ప్రజాస్వామ్యంలో ఎవరినైనా తిడతారు. మమ్మల్ని బూతులు తిడతారు, మిమ్మల్ని తిడతారు, ఇంకొకళ్ళని తిడతారు, అందరిని తిడతారు. ఓర్పుగా భరించాలా. దిగాం గదా రొచ్చులోకి. దిగాం గదా! చచ్చినట్టు భరించాలా. అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పాలా. సో ఇటువంటి విషయాల్లో యువత గురించి ఎప్పుడు తప్పుగా మాట్లాడకండి. యువతలే వెన్నుముకలు. 'చగువీర' లాంటి వారు కూడా చాలా తక్కువ సంవత్సరాలే బ్రతికారు. అంటే యువకులుగానే ఏదైనా సాధించగలరు. ఆదిశంకర్లు కూడా చిన్న వయసులోనే చనిపోయారండి. బిర్సా ముండా లాంటి జాతి కోసం పోరాడినటువంటి ఉద్యమకారకుడు కూడా 25 ఏళ్లే. ఝాన్సీ లక్ష్మీబాయి కూడా చిన్న వయసులోనే వీళ్ళందరూ 30, 35 మ్యామ్. లోపే టక 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 పోరాడారు. పోరాటాల్లో ప్రాణాలు కోల్పోయాడు. ఆయనకి ఎంతో ఇష్టమైన భగత్ సింగ్ కూడా చిన్న వయసులో చనిపోయారు. మేడం, ఇప్పుడు సో, ఇలాంటి డీఎస్సీకి వారు. సంబంధించిన వాళ్ళు ఓ పక్క పోరాటం చేస్తున్నారు. మరో పక్క మొన్న ఏదైతే ఉద్యోగులకు సంబంధించి ఒక శ్వేతపత్రం విడుదల చేశారో, రాష్ట్ర ఆదాయంలో 98% ఓన్లీ ఉద్యోగుల జీతాలని, పెన్షన్ అని వాళ్ళకే ఖర్చు పెట్టేస్తున్నామని ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అన్నారో, దాని మీద వాళ్ళు ఇంకా సీరియస్ అయ్యారు. బొప్పరాజు వెంకటేశ్వరరావు గారి అధ్యక్షతన జరుగుతున్న ఉద్యమం మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళు ప్రభుత్వానికి ఒక అల్టిమేటం ఇచ్చారు. ఆగస్టు 15కి డెడ్‌లైన్ ఇచ్చారు. ఏదైతే మేనిఫెస్టోలో మాకిస్తామని మీరు ప్రామిస్ చేశారో అవి మాత్రమే ఇవ్వండి. మేమేమి గొంతెమ్మ కోరికలేం కోరట్లేదు. మీరు ఏదైతే ప్రామిస్ చేశారో అవి మాత్రమే ఇవ్వండి అంటూ గట్టిగానే నిలదీస్తున్నారు. అవునండి. వీళ్ళు కూడా ఆగస్టు 15 తర్వాత కొండారెడ్డి బురుజు పైకెక్కాలా? పోలీసులు వాళ్ళు సోధ్యం చూస్తూ ఉండాలా? వాళ్ళని అడ్డగించకూడదు. వాళ్ళని నివారించకూడదు. వాళ్ళు మాత్రం వాళ్ళ డబ్బులు వాళ్ళే పెట్టుకొని, వాళ్ళ బస్సుల్లో వాళ్ళే ఎళ్లి, వాళ్ళ కార్‌లలో వాళ్ళే ఎళ్లి కొండారెడ్డి బురుజు ఖలీఫా ఎక్కుతారండి. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ప్రభుత్వ ఉద్యోగస్తులకే డబ్బంతా పోతుందంటే, అరే! ఎలా అంటే వాళ్ళు తలుచుకుంటే ఎమ్మెల్యేలు కాగలరు. పుసిక్కన సీఎంలు కూడా అయిపోగలరు.
ఆ! కానీ మనం తలకిందులుగా తపస్సు చేసిన ఒక గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకోగలమా? మనకుండే నేరాలకి, మనకుండే నేర చరిత్రకి, మనకుండే ట్రాక్ రికార్డ్‌కి అటెండర్ పోస్ట్ కూడా గవర్నమెంట్ ఉద్యోగంలో అటెండర్ పోస్ట్ కూడా రాదు. దానికి కూడా నేర చరిత్ర ఉండకూడదు. కానీ ఇన్ని నేరగాళ్ళైన మీరు, ఇన్ని నేర చరిత్ర కలిగిన మీరు, ఇన్ని కేసుల్లో ముద్దాయిలు మీరు, ఇన్ని సార్లు కోర్టులకెళ్తున్న మీరు, కోట్లకే ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్న మీరు, ఈరోజు మమ్మల్ని పరిపాలిస్తున్నారు. కష్టపడి పగలు రాత్రి కొన్ని జీవితంలో కొన్ని రోజులు తీసేసి కొన్ని సంవత్సరాలు కరోల్ బాగ్ సెంటర్‌లో చలికి, ఎండకి నలిగి చదువుకున్న వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులు. హైదరాబాద్ సెంటర్‌లో టీ కొట్ల కాడ మోకాళ్ళ దండేసుకొని కూర్చొని చదువుకుంటారు. మోకాళ్ళ దండేసుకొని కూర్చొని నిద్రొచ్చేస్తుందేమోనని. అలాంటి బిడ్డలు, అలాంటి వాళ్ళు చదువుకున్న ఉద్యోగాలకి జీతాలు మీ బాబు సొమ్మేమన్నా ఇస్తున్నారండి? మీ బాబు సొమ్మేమన్నా ఇస్తున్నారా? ఇవి దీనికి ఇంత ఖర్చు, దానికి అంత ఖర్చని ఎంతెంత నొక్కేస్తున్నారు, ఎంతెంత తొక్కేస్తున్నారు. ఎప్పుడు ఏ ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగస్తులకిచ్చే జీతాల గురించి ఇలాంటి మాటలు ఎప్పుడు, ఎక్కడ, ఏ అధికారి, ఏ రాజకీయ నాయకుడు కూడా మాట్లాడలేదండి. కానీ వాళ్ళ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు, అనుభవజ్ఞులు, మీరు ఉద్యోగాలకిచ్చే జీతాల మీద పడి ఏడుస్తుంటే హెరిటేజ్, హెరిటేజ్ పాలు ఏ గేదెల నుంచి సప్లై చేస్తున్నారు? ఎన్ని కోట్ల టర్నోవరు? బ్లాక్‌ని వైటు, వైట్‌ని బ్లాక్ మార్చడానికా హెరిటేజీ? ఎక్కడెక్కడి నుంచి పాలు కలెక్ట్ చేస్తున్నారు? పిండితో తయారు చేస్తున్నారా? పాలతోనే తయారు చేస్తున్నారా? ఏం జరుగుతుందమ్మా? ఎప్పుడన్నా మీ హెరిటేజ్ మీద పడి ఏడిచామా? 2 ఎకరాల భూమితో స్టార్ట్ అయిన మీరు, వీధి లైట్ కింద చదువుకున్న మీరు, మీరేమి ఐఏఎస్, ఐపీఎస్ అవ్వలా. తెలివితేటలతో రాజకీయాల్లోకొచ్చినారు. ఈరోజు 2 ఎకరాలకు కూడా కష్టంగా గడిచిన మీరు, అంటే ఒక ట్రాన్స్‌ఫర్ చేస్తే గాని కుటుంబంలో బియ్యం, సరుకులు రాలేవని చెప్పినారు. ఆయనెవరని? నాదెండ్ల భాస్కర్‌రావు గారు. అలాంటి మీరు ఈరోజు 500 కోట్లంటావా, లక్షల కోట్ల నా ఆస్తి అని పబ్లిక్ స్టేట్‌మెంట్‌లో ఇచ్చారండి. మీరేం రాజకీయ నాయకులండి? హ్మ్. లక్షల కోట్లు ఎలా లాభాలొచ్చేస్తాయండి? మరి ఏపీలో గతంలో ఎప్పుడు ఎప్పుడు వావిలాల గోపాలకృష్ణయ్య గారో, పుచ్చలపల్లి సుందరయ్య గారో, తరిమెల నాగిరెడ్డి గారో, పెద్ద పెద్ద వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు, లాల్ బహదూర్ శాస్త్రి గారు లాంటి వారు ఒక కారు కొనుక్కొని దాని ఇన్‌స్టాల్‌మెంట్‌లు ప్రతి నెల కట్టుకుంటూ వస్తారు. మీరేమో కోట్లు కోట్లు ట్రైల్ కార్‌లో ఒక 10, 15 కార్లు, ఆడి కార్లు ఆడుకుంటున్నారు రాష్ట్రాన్ని. ఇలాంటి వాళ్ళు రాజకీయంలో ఉంటే పరిపాలన చేస్తారా, దోచేస్తారా, దాచేస్తారా అని మాలాంటి వారికి కొంత అంచనా వస్తుందిలెండి. ఏపీలో పరిస్థితులన్నీ అలానే ఉన్నాయి. ఓ పక్క డీఎస్సీ ఉంది. మరో పక్క ఉద్యోగులొచ్చారు. మరో పక్క రాజధాని రైతుల సమస్యలు. జియో నంబర్ 41కి సంబంధించిన సమస్య ప్రస్తుతానికి రోడ్డెక్కింది. ఎప్పుడో అసైన్‌లో ఇస్తాం అనుకున్న ప్లాట్‌లకు సంబంధించిన కేటాయింపు ఎప్పటికీ జరగలేదని మరోపక్క రైతులు కూడా రోడ్డు మీదకు రావాల్సిన పరిస్థితి. ఒకటండి, రాజధాని రైతుల సమస్యలైతే వర్ణనాతీతమండి. వారు కడుపు చించుకుంటే కాలు మీద పడుతుందని వారి సొంత సామాజిక వర్గం వాళ్ళు ఎంతో మంది కుమిలిపోతున్నారు, నలిగిపోతున్నారు. సో, ఇప్పుడు ప్రభుత్వాలు మారితే మా పరిస్థితేంటి? మా బతుకులేంటి? మాకిస్తామన్న ఫ్లాట్‌లో కనీసం సర్వే రాళ్ళు కూడా ఇవ్వల. కొంతమందికి పట్టా పుస్తకాల్లాగా ఏదైతే ఎక్కడ భూమి ఉందనేది కూడా చూపించల. ఆ ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ లేదు. కానీ లాటరీలో అన్ని భూములు, అంటే అన్ని స్థలాలు ఒకే దగ్గరొచ్చి, అది కూడా అది కూడా నారా బ్రాహ్మణి గారు ఒక ట్రస్ట్ పేరుతో, లేకపోతే ఏదో ఒక పేరుతో కొన్నారండి. ఆవిడ పేరుతో కూడా కాదు. అంటే ఏంటో వాళ్ళ తెలివితేటలేంటో, వాళ్ళ నేచర్ ఏంటో మనకు తెలీదు గానీ, ఒక ట్రస్ట్ పేరుతో కొన్నారండి. సో, లాటరీలో అన్నీ గూడా చక్కగా రోడ్లు పక్కన అటు ఇటుగా వచ్చినియండి. మంత్రి నారాయణ గారికి అలాగే వచ్చినియి. లేకపోతే ఇంకొక ఆయనకి అలాగే వచ్చినియి. చక్కగా వీళ్ళందరూ కట్టేసుకున్నారు. కానీ వీళ్ళ కోసం భూములిచ్చిన రైతులకి మాత్రం అంటే సైజు రాళ్ళంటారు చూడండి, హద్దు రోడ్లు అవి గూడా ఎయలే. ఆ ఏరియాకి రోడ్డు లేదు. ఆ ఏరియాకి వాటర్ ఫెసిలిటీ లేదు. ఆ ఏరియాకి కరెంట్ లేదు. అసలు పొలాల్లో పాములు గరిస్తే ఎక్కడికి తీసుకెళ్ళాలి రజనీ గారు అంటే, మాకు మణిపాల్ హాస్పిటల్ తప్ప వేరే గత్యంతరం లేదండి. అక్కడ తీసుకెళ్ళడానికి ఆ గతుకుల రోడ్‌లో అరౌండ్ ఒక 40 మినిట్స్ పైనే పట్టిద్దేమో. ఒక 1 అవర్ పట్టొచ్చేమో. అటు ఇటు, ఇటు అటు అటు తిప్పేసి. సో, ఎనీవే మేడం. రైతులైతే బాగా మోసపోతున్నారండి. హ్మ్. ఇప్పుడైతే ఇంకా కొంతమంది రైతులు ఇచ్చే ఉద్దేశంతో లేదు. ఎందుకంటే 33,000 ఎకరాలు ప్లస్ 20,000 ఎకరాలు మొత్తం ఒక 54,000 ఎకరాల దాకా, అంటే గవర్నమెంట్ భూమి కూడా కలిపి అంతా కూడా 54,000 ఎకరాలు ఉండగా ఇంకా కూడా భూములు కలెక్ట్ చేస్తున్నామంటే, అవి డెవలప్ చేశాక మిగతా కంపెనీలకి, లేకపోతే అప్పుడు కావాలంటే తీసుకోండి, ముందే తీసుకోవద్దంటే 1,500 ఎకరాలు రైల్వే స్టేషన్‌కి, ఔరా రైల్వే స్టేషనే అంత లేదండి. అంత లేదండి. మొన్న కూడా మీకు తెలుసో లేదో భోగాపురం ఎయిర్‌పోర్ట్ కూడా 15,000 ఎకరాలు కావాలి అని రైతుల దగ్గర నుంచి భూములు అది ఇది అంటంటే, కాదు కాదని 3,000 ఎకరాలు సరిపోతుందని చెప్పి గౌరవ జగన్ రెడ్డి గారు పూనుకొని ఆ కేసులన్నీ క్లియర్ చేస్తే ఆ భోగాపురం ఎయిర్‌పోర్ట్ పూర్తయిందండి. అది ఆ జేఎస్ఆర్ ఆయనకి కూడా తెలుసండి. మేడం. హ్మ్. ఎందుకంటే కొచ్చి ఎయిర్‌పోర్టే దగ్గర దగ్గర 80, 870 ఎకరాలు, లేకపోతే చెన్నై ఎయిర్‌పోర్ట్ 1,200 ఎకరాలు, వీటన్నిటికంటే మించి 13, 15,000 ఎకరాలు అక్కర్లేదండి. 3,000 ఎకరాలు సరిపోతుందండి అంటూ మేడం. కూడా హ్మ్. ఇవ్వడం జరిగిందండి. సో, రైతుల్ని దృష్టిలో పెట్టుకోవాలి. భూములిచ్చే రైతులు వాళ్ళ ప్రాణాన్ని పణంగా పెట్టిస్తున్నారు. అవి డెవలప్ అవుతదని, దాని నుంచి ఏదో ఒక మనం రూపాయి తినొచ్చని, మన బిడ్డలకి భవిష్యత్తు మేడం. ఉపయోగపడతదని.
హ్మ్. ఇప్పుడు సొంత సామాజిక వర్గం వాళ్ళు నోరు మెదపలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి, వాళ్ళు చాలా నలిగిపోతున్నారండి. మొన్నటి రోజు పొగాకు రైతులు, మొక్కజొన్న రైతులు వీళ్ళందరూ కూడా ఏదైతే చంద్రబాబు గారి సొంత సామాజిక వర్గం వాళ్ళండి. ఆయన ప్రభుత్వం వచ్చాక నలిగిపోతుంది, ఇబ్బంది పడుతుంది, ఆర్థికంగా వెనుకబడిపోతుంది వీళ్ళేనండి. చైతన్య విద్యా యెస్. సంస్థలను ఆక్రమించిన లింగమనేని రమేష్ గారికి ఎంపీ టికెట్టు. అదే రకంగా ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ లాగా ఉంటదండి మాకిక్కడ. అది కూడా ఏదో ట్రస్ట్ ఎన్టీఆర్ ట్రస్ట్ ఏదో తీసేసుకున్నారని విన్నానండి. సో, అంతా చాలా మోసాలు జరుగుతుందండి. దీనివల్ల నష్టపోతుంది కూడా చాలా వరకు పాపం వాళ్ళేనండి. యెస్ మేడం. ఆ సామాజిక ఇప్పుడు వర్గం తిరగబడితేనే బహుశా ప్రభుత్వం తిరగబడిద్దని నా అవకాశం అండి. మరోపక్క మేము 15 ఏళ్ళు కలిసి ప్రయాణించబోతున్నాము, కలిసి కాపురం చేయబోతున్నాం అని చెప్పుకుంటున్నప్పటికీ కూడా, జన సైనికులకి, లేతే జననాయకులకి, కార్యకర్తలకి, టీడీపీకి సంబంధించిన నాయకులకి ఎక్కడా పడట్లేదు. వాళ్ళు చాలా సందర్భాలలో జన సైనికులు ఆవేదన వ్యక్తం చేశారు. "అమ్మో! మా సొంత నియోజకవర్గాల్లో కూడా మమ్మల్ని తిరగనివ్వట్లేదు. మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు" అని. అంటే ఎక్కడో చాప కింద నీరులా ఇది వ్యాపించేస్తోంది. ఇప్పుడు ఒంగోలులో కూడా కూటమి చిచ్చే. ఓ పక్క దామరచర్ల గారికి, మరో పక్క బాలినేని గారికి సంబంధించిన మాటల యుద్ధం చూస్తున్నాం. అనుచరులకి సంబంధించి టార్గెట్ చేస్తున్నారు అంటే ఒకరిపై ఒకరు విమర్శలు సంధించుకుంటున్నారు. ఒకటండి 15 ఏళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఆయనతో కలిసి ఉంటారు అంటే చాలా ఆశ్చర్యం. ఆయన అంత స్టెబిలిటీగా ఉంటారని అనుకోము. హ్మ్. కానీ ఉండక తప్పదు. ఉండక తప్పదు. సో, ఇది ఎంత దూరం దారి తీస్తుందంటే చంద్రబాబు గారితో పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ళు ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారితో తన సొంత సామాజిక వర్గం వాళ్ళు కానీ, ఆయన నమ్మి ఇన్ని సంవత్సరాల్లో ఏదో ఒక సంవత్సరం ఆయన ముఖ్యమంత్రి అవుతాడని ఎదురు చూసినటువంటి జనసైనికులు గాని 10 అడుగులు వెనక్కి వెళ్ళిపోయారండి. ఏదో ఆయన వ్యూహం ఆయనకుంది. ఇవాళ కాకపోతే రేపైనా ముఖ్యమంత్రి అవుతాడు అని అనుకున్నాం కానీ, 15 ఏళ్ళు ఆయనే ముఖ్యమంత్రి అన్నాక మళ్ళీ మాట వెనక్కి తీసుకోవడేమో, ఈయన కూడా మరో ముద్రగడ గారేమో అంటే ఇచ్చిన మాట మీద నిలబడడంలో ఇంక ఆయన్నే పోల్చుకుంటాం గదండీ ఆటోమేటిక్‌గా. సో, ఈ 15 ఏళ్ల చరిత్రేమో నాకు తెలీదు గానీ, కొంత చంద్రబాబు గారికి, ఆయనకి మధ్య వాగ్వివాదం నడుస్తుందని, కేబినెట్ మీటింగ్‌కి కావాలనే వెళ్ళట్లేదని, గవర్నర్‌ని పలుమార్లు కలుస్తున్నారని, అయినా కూడా ఈ బంధం తెగదెంపులు మాత్రం ఎప్పటికీ చేసుకోలేడని, ఆళ్ళంత లోతున ఆయన ఇరుక్కుపోయి ఉన్నాడని, తర్వాత పైకెన్ని తిట్టుకున్నా అదేదో వాటాల కోసమో, పేమెంట్‌ల కోసమే తిట్టుకుంటున్నారని, లేకపోతే ఇదంతా ప్రజల అభివృద్ధి కోసం ఆయన చంద్రబాబు గారితో పోట్లాడట్లేదు. ఆయనకిస్తున్న వాటాలు తగ్గిపోతున్నాయనో, లేకపోతే ఇంకో దానికదనో ఘర్షణ జరుగుతుంది అంటూ పబ్లిక్‌లో భలే ప్రొపగండ జరుగుతుందండి. అయితే ఇది ఎవరు చేయగలరు? వాళ్ళిద్దరి మధ్య సంబంధించిన సంభాషణ అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటే గుర్తొస్తదండి. మీరు నేనే కూర్చొని మాట్లాడుకున్నాం. నేను 10 సీట్లు అడిగాను, 20 సీట్లు అడిగాను. హ్మ్. కుక్క బిస్కెట్‌లేస్తానంటే మీరు నాకేస్తానన్నారు. లేకపోతే నేను ఎంత ప్యాకేజ్ అడిగాను, అంత ప్యాకేజ్ ఇవన్నీ బయటికెలా వస్తున్నాయి? మీకు నాకు జరిగిన సంభాషణ బయటికెలా వస్తుంది? అంటే ఈయన అడిగారా? ఆయన ఇస్తున్నారా? వాటెవర్ ఇట్ మే బి. ఇదే యాజ్ ఇట్ ఈజ్ వర్డింగు కేవలం పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేజ్ మీద మాట్లాడారండి. సో, నేనేమంటున్నానంటే మేడం. రాష్ట్ర అభివృద్ధి కోసం మనం 15 ఏళ్ళు కలిసి ఉండొచ్చేమో. కానీ రాష్ట్ర అభివృద్ధి ఎంతవరకు జరుగుతుంది? ఎంతవరకు జరుగుతుంది? చూస్తున్నారు కదా! మెడికల్ కాలేజ్‌ల ప్రైవేటీకరణ, ఇంకా అక్రమంగా భూములు, అక్రమంగా తవ్వకాలు, మైనింగు, మందు, కల్తీ మందు, లేకపోతే బిడ్డల మీద జరుగుతున్న దాడులు, మహిళలకి రక్షణ లేని పరిస్థితులు, ఉద్యోగాల్లో స్కాములు, ఇవన్నీ ఇంత ఘోరంగా నేరాలు, ఘోరాలు జరుగుతున్నట్టు జరుగుతుంటే, ఇంకా గూడా ఈ ప్రభుత్వాన్ని 15 ఏళ్ళు తీసుకెళ్తానంటే, నష్టపోయేది రాష్ట్ర ప్రజలు, లాభపడేది పవన్ కళ్యాణ్ గారు. సో, కానీ, దయచేసి కానీ జన సైనికులు మాత్రం ఒక క్లారిటీగా ఉన్నారు. వాళ్ళ ఆలోచనలో వాళ్ళు ఉన్నారనే అర్థమవుతుంది మేడం. ఇక మరోపక్క జగన్‌మోహన్ రెడ్డి గారు ఒక్కొక్క సమస్యకు సంబంధించి ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళడం మనం చూస్తున్నాం. మొన్నటికి మొన్న దేవరపల్లి వెళ్లారు. పొగాకు రైతులను పరామర్శించడానికి, వాళ్ళతో కలిసి మాట్లాడడానికి. సీదిరి అప్పలరాజు గారికి సంబంధించి శ్రీకాకుళం వెళ్ళినప్పుడు. ఇప్పుడు 13న విరూపాక్ష గారి సంఘటన మనం ఏదైతే చూసామో, ఆ వీడియోస్ అన్నీ కూడా బయటకొచ్చాయి. కావాలనే తన వైఫ్ నైటీని ఆయనే చింపేసుకున్నారు నాగరాజు గారు. ఈ ఇష్యూస్ అన్ని నేపథ్యంలో పలకరించడం కోసం విరూపాక్ష గారిని పలకరించడం కోసం జగన్‌మోహన్ రెడ్డి గారు కర్నూలు వెళ్ళబోతున్నారు. ఇక్కడ మళ్ళీ సెక్యూరిటీ ఇష్యూస్ ఏమైనా వస్తాయా? లేదనంటే జనం జగన్ గారి వెంబడ వస్తున్న జనాన్ని చూస్తుంటుంటే అసలు ఒక క్లారిటీ వచ్చేసింది కూటమి వాళ్ళకి కూడా. అక్కడ ఏం జరగబోతోంది అని. ఒకటండి. ఏ ఇన్సిడెంట్ జరిగినా మొట్టమొదటిగా ప్రతిపక్ష నాయకుడు తనని నమ్ముకున్నటువంటి నాయకులకు కష్టం వచ్చినప్పుడు, తననేమీ చేయలేక తన నాయకుల్ని ఇబ్బంది పెడుతున్నారని తెలుసుకున్నప్పుడు, ఆయన ధర్మంగా ఆయన వెళ్ళడం అనేది సర్వసాధారణం. అలా చెయ్యాలి. హ్మ్. అది బాధ్యత కూడా. అయితే అంబటి రాంబాబు గారి ఇంటి మీద ఆపకుండా 7:30 గంటలు దాడి చేసి కాళ్ళకి నిప్పంటించినప్పుడు ఆయన అక్కడికి వెళ్ళడం. లేకపోతే సిదిరి అప్పలరాజు గారిని కలవడానికి వెళ్ళడం. ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేయాల్సినటువంటి కార్యక్రమాలు. కాకపోతే ప్రతి చోట ఆటంకపరుస్తూ జరిగే కార్యక్రమాన్ని ఇంకా హైలైటెడ్‌గా చూపిస్తున్నారు. అంటే
మొన్నటి రోజు ఫ్లైట్‌లో ఎళ్ళడానికి వీల్లేదు అంటే ట్రైన్‌లో వెళ్లారు. హ్మ్. అదే రకంగా హెలీప్యాడ్ దగ్గరికి సెక్యూరిటీ ప్రిన్సెస్ చాలా ఇబ్బందయ్యి జనాలందరూ హెలీప్యాడ్ దగ్గరికి రావడం జరిగింది. ఆయన ప్రాణానికి కూడా ఇబ్బంది కలిగే పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఇచ్చిన ప్రోటోకాల్‌ని వెనక్కి తీసుకోవడం. ఇవన్నీ కూడా ప్రభుత్వ వైఫల్యమనే చెప్పాలండి. ప్రభుత్వంలో సీఎంని ఎలా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనకుందో, మాజీ సీఎంని కాపాడుకోవాల్సినటువంటి నేపథ్యం కూడా ఉందండి. అంటే జెడ్ ప్లస్ కేటగరీ ఉన్నటువంటి వ్యక్తికి ఇవ్వాల్సినటువంటి ప్రోటోకాల్ గాని, రోప్ పార్టీలు గాని, ఇవన్నీ తిరస్కరించడము, లేకపోతే ఇస్తానని చెప్పి ఆన్ స్పాట్‌లో వెనక్కి తీసుకోవడము, ఆన్ స్పాట్‌లో ఫోన్ లిఫ్ట్ చేయకపోవడము, ఇవన్నీ కూడా చట్టవిరుద్ధమేనండి. గతంలో కూడా ఒకసారి ఇష్యూ చెప్పినాను. చంద్రబాబు గారిని ఒక మీటింగ్‌కి పిలిచి, ఆ మీటింగ్ చివరిలో ప్రోటోకాల్‌కి ఇబ్బందికర పరిస్థితులున్నాయంటూ ఆయన్ని నిర్వరించారు. అప్పుడు ఇమ్మీడియేట్‌గా ఆయన పబ్లిక్ ఫైట్ అంటూ, లేకపోతే జ్యుడిషియల్ ఫైట్ అంటూ చేసినారు. అప్పట్లో ఆ కేస్ జరిగినప్పుడు నాకు బాగా గుర్తుందండి. దానికి గౌతమ్ షేవాగ్ గారిని కోర్ట్‌కి సబ్మిట్ చేసినారు. గౌతమ్ షేవాగ్ గారు దానికి సంబంధించిన ఎక్స్‌ప్లనేషన్ కూడా చెప్పారు. అంటే ఒక ప్రతిపక్ష నాయకుడిని మీటింగ్‌కి వెళ్తూ మీరెందుకు నిర్వహించారు? ఎందుకు ఆపేసినారు? అంటే లేదండి వాళ్ళు 10,000 మంది వస్తానన్నారు. సడెన్‌గా 40,000 మందొచ్చారు. అక్కడ ఆయనకి సెక్యూరిటీ ప్రిమిసెస్‌కి ఇబ్బందవుతదని, అక్కడ ఉండే వాళ్ళలో ప్రతిపక్షాలు, ప్రభుత్వాలు మిగతా వాళ్ళు కూడా ఉండొచ్చని, అందుకని ఆయన్ని ఆపాల్సొచ్చిందండి అని చెప్పారండి. ఇక్కడ ఏదైతే జక్కంపూడి రాజా గారు పెట్టిన లెటర్ తాలూకా గౌరవ డీజీపీ గారు గాని, పలానా రోజు పలానా ఏరియాకొస్తున్నారాయన. ఆ ఏరియాలో ఇంతమంది హెలీప్యాడ్ ఇక్కడ దిగుతారు, ఈ టైంకి దిగుతారు అంతా మొత్తం డెయిలీ షీట్ ఇచ్చినారండి. అయితే ఇంతమంది పోలీస్ వాళ్ళని మేము సబ్మిట్ చేస్తామని సడెన్‌గా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, అది జెడ్ ప్లస్ కేటగరీలో ఉండి మాజీ ముఖ్యమంత్రికి 151 సీట్లను తెచ్చుకున్నటువంటి ఒక వ్యక్తికి, ఒక ఇండివిడ్యువాలిటీ ఉండే పర్సన్‌కి ఏదైనా జరిగితే రేపేంటి పరిస్థితండి? ప్రివెన్షన్ బెటర్ థాన్ క్యూర్ లాగా ఏదైతే డీజీపీ గారు ఎందుకు ఫోన్‌కి రియాక్ట్ అవ్వలేదు? ఎందుకు ఇస్తానన్న ప్రోటోకాల్ ఇవ్వలేదు? ఎవరు చెప్తే ఆపేశారు? ఎవరు చెప్తే ఇస్తారు? ఎందుకు ప్రతి చోట ఆపుతున్నారనేది మనం జ్యుడిషియల్ ఫైట్ ఖచ్చితంగా చెయ్యాలండి. యెస్. ఎందుకంటే ఇప్పుడేం జరగలేదు కదా రజనీ గారంటే, అరెరెరే! మీరెలా అనుకుంటారు? ఏదైనా జరిగితే హ్మ్. ఇస్తానన్నోడు ఎందుకు ఇవ్వలేడు? ఆ తర్వాత అతని డీఎస్పీ గారికి ఏమేం ఫోన్‌లొచ్చినియి? ఎవరెవరితో కాంటాక్ట్ అయ్యారు? వాళ్ళు ఇవ్వద్దా? ఏం చేస్తారో చేసుకోమను. దాంట్లో మనోళ్ళని కూడా పంపించు అని ఏదైనా ఘటన జరిగితే, ఒక పబ్లిక్ న్యూసెన్స్ జరిగితే, ఆయన ప్రాణానికి ఏదైనా ముప్పు సంభవిస్తే, గతంలో 2, 3 ఇన్సిడెంట్స్ కూడా అది నిజమో, అబద్ధమో వాటెవర్ ఇట్ మే బి ఇన్సిడెంట్స్ జరిగినాయి కదా! సో, అవతలోడు బురద జల్లాలంటే 100 జల్లుతాడు. కానీ ఇన్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయి? మేడం. ఎందుకు రిపీట్ అవుతున్నాయి? సో, దీనికి ప్రోటోకాల్ పెంచుకోవాల్సిన అవసరం ఉందండి. వాళ్ళు లెటర్ అమిత్ షా గారికి కూడా పెట్టారట. అమిత్ షా గారికి పెట్టడం కాదు. ఈ ఈ ఆంధ్ర రాష్ట్రంలో డీజీపీ వైఫల్యం అయితే, ఈ ఆంధ్ర రాష్ట్ర జ్యుడిషియరీని ఆశ్రయించాలి. న్యాయ పోరాటం చేయాలి. మాకు అన్యాయం జరుగుతుంది. మాకిస్తామన్న ప్రోటోకాల్ ఇవ్వట్లేదు. ప్రతిపక్ష నాయకుడు నడి రోడ్డు మీద నడవకూడదు అన్నట్టుగా ఆంక్షలు పెట్టేస్తున్నారు. వచ్చే జనాన్ని నేనెలా కంట్రోల్ చేయగలను? పోలీస్ ప్రోటోకాల్ మీరే పెంచుకోవాలి. అంటూ కూడా జ్యుడిషియల్ ఫైట్ చేయొచ్చండి. బహుశా మేడం. ఎందుకని ఇంకా హ్మ్. చేయట్లేదో తెలీదు గానీ, ఖచ్చితంగా ఇలా ఫైట్ చేస్తే తప్ప ఆయన ప్రాణానికి పోను ఇంకా చాలా చోట్ల ఆయన తిరగాలి, పాదయాత్ర చేయాలి కాబట్టి, ముందుగానే ఇలాంటి ఒక జ్యుడిషియల్ కోర్ట్‌లో అంటే కోర్ట్‌లో కేస్ నడిస్తే మాత్రం ప్రభుత్వం వారికి సమాధానం చెప్పుకోవాల్సింది. డీజీపీ గారు ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు? మరి ఆపేస్తున్నామని చెప్పాలి కదా! సడెన్‌గా ఆయనకి ఏదైనా ఎవరు చెప్తారు సమాధానం? అంటే రంగా గారు చనిపోయినప్పుడు కూడా అప్పుడు హోమ్ మినిస్టర్ కోడెల శివప్రసాద్ గారిని సస్పెండ్ చేశారండి. అంటే ఒక ప్రతిపక్ష నాయకుడు 3 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ప్రాణానికి ఇబ్బంది కలిగినప్పుడు కూడా ప్రభుత్వం కుప్పకూలిపోయిందండి. సో, ఇట్లా మరి ఏకంగా మాజీ ముఖ్యమంత్రి చిన్న ఇబ్బంది జరిగితే ఊరుకుంటారా అండి? రాష్ట్రం మేడం. అల్లకల్లోలం అయిపోదా? గవర్నర్ పరిపాలన వచ్చేదా? హ్మ్. సో, లా అండ్ ఆర్డర్ మిస్‌యూజ్ అయిపోతుందండి. కొండారెడ్డి బురుజుకి ఎక్కడానికి ఒక 200 మందికి, 500 మందికి, ఒక 1000 మందికి పర్మిషన్ ఇచ్చినటువంటి పోలీస్ వారు పట్టుమని 10 మందో, 20 మందో, 50 మందో కూర్చుంటే ఎందుకు పర్మిషన్ ఇవ్వట్లా? ఒక పబ్లిక్ ప్లేస్‌లో, ఒక హిస్టారికల్ ప్లేస్‌లో అలా పైకెక్కి ప్రదర్శన చేయడానికి హూ గేవ్ ద పర్మిషన్? కలెక్టర్ దే డోంట్ నో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులే. ప్రభుత్వానికి ఇలాగా ఇబ్బంది కలిగించే పరిస్థితులు న్యూసెన్స్ కేసులు అలా చేయకూడదే. వాళ్ళు అడుగుతుంది సీబీఐ. మీలో దమ్ముంటే, నిజాయితీ ఉంటే సీబీఐ కేసుకోపోండి. అక్కడ నిరూపించుకుంటాం మేమేంటో, మా కెపాసిటీ ఏంటో, మా ట్రాక్ రికార్డ్ ఏంటో అనాలా. అంతేగాని మమ్మల్ని మేడం. అనుమానిస్తారా, మమ్మల్ని అవమానిస్తారా హ్మ్. అంటూ కొండారెడ్డి బురిజెక్కడం అనేది చాలా తప్పండి. మేడం. ఇలాంటివి ఇలాంటివి ప్రోత్సహిస్తున్నటువంటి కలెక్టర్ గారు, పోలీస్ వారి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలండి. అండ్ ఫైనల్‌గా చెప్పండి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ త్రూ వస్తుంది మేడం. ఫైనల్‌గా కంక్లూడ్ చేసేయండి మేడం. క్రిస్పీగా చెప్పండి. ఏదైతే పరకాల ప్రభాకర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో, అది చాలా ఆశ్చర్యం అమ్మ. ఎందుకంటే అన్ని సార్లు స్టేట్మెంట్ ఇస్తున్నారు. అంత ఎవిడెంటరీగా ఇస్తున్నప్పుడు ప్రభుత్వం మీద ప్రజలకి అంటే గెలిపించుకున్న ప్రజలకో, రాష్ట్ర ప్రజలకో, ప్రతిపక్ష ప్రజలకో అందరికీ అపనమ్మకాలు వచ్చేస్తున్నాయి. అంటే ప్రభుత్వం ఎలక్షన్ మీద నమ్మకాలు పోతున్నాయి. ఇలాంటప్పుడు ఖచ్చితంగా పరకాల ప్రభాకర్ గారి మీద యాక్షన్ తీసుకోవాలి. లేకపోతే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్‌లకి మనం యాక్సెప్ట్ చేయాలి. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్‌ల ప్రకారం అంటే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్‌లు ఎలక్షన్ కమిషనర్ నుంచి ఎవిడెంటరీగా తీసుకుంది. రాత్రి 11కి చంద్రబాబు గారి మీద అపరిమితమైన ప్రేమతో, పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలనే తపనతో, నిద్రకి మేల్కొని కూడా అంత ఓటింగ్ ఏసినటువంటి ఆ రాష్ట్ర ప్రజలెవరు? సీసీ కెమెరా ఎందుకు లేదు? ఆ బూత్‌లో ఆ టైంలో ఎవరెవరున్నారు? క్యూ లైన్‌లో ఎంతమంది నుంచుంటారు?
ఒక్కొక్క బూత్‌కి ఎన్ని ఓటింగ్‌లుంటాయి? ఒక 1000 ఓటింగ్‌లుంటాయండి. 1000 ఓటింగ్‌లో సాయంత్రం 6కో, 5కో క్లోజ్ అయిపోతది కదా! ఆ టైం నుంచి రాత్రి 2 వరకు అంటే తెల్లవారుజామున 2 వరకు ఎంతమంది క్యూ లైన్‌లో నుంచోగలరు? ఒక్కొక్క ఓటుకి ఒక గంట పడుతుందా? 2 గంటలు పడుతుందా? అరగంట పడుతుందా? ఇవన్నీ కూడా ఎవిడెంటరీ‌గా నిరూపించాలండి. లేకపోతే యాక్సెప్ట్ చేయాలండి. యెస్ అసలు మ్యామ్. ఆయన మీద ఎందుకు యాక్షన్ తీసుకోరో? ఒక కేస్ ఎందుకు నమోదు చేయరో? ఎందుకంటే కేస్ నమోదు చేసినా, ఆయన్ని అరెస్ట్ చేయాలని చూసినా, ఆయన్ని కోర్ట్‌కి సబ్మిట్ చేసినా, ఆయన దగ్గర ఉండే ఆధారాలు కోర్ట్‌లో పెడతారండి. కోర్ట్‌లో పెడతారండి. కోర్ట్‌లో పెట్టినప్పుడు కోర్ట్ అంటది, ఆయన అడిగిన ప్రశ్నలకి, సంధించిన ప్రశ్నలకి ఆన్సర్‌లు చెప్పండి. తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం అంటదండి. ఆయనకేమండి ఆయన చక్కగా జైల్‌లో ఉండాలని కోరుకుంటున్నారు. నా ప్రశ్నలకి ఆన్సర్‌లు ఎలక్షన్ కమిషనర్ సరిగ్గా చెప్పట్లేదు. మీరన్నా చెప్పండి ప్రభుత్వం. అంటూ రేపు జ్యుడిషియరీ ఫైట్ అన్నమాట. కోర్ట్‌లో నన్ను అరెస్ట్ చేస్తున్నారు. నేనేం తప్పు చేశానండి. నాకు ఎలక్షన్ కమిషనర్ ఇచ్చిందే కదా! నేను చదివాను. ఇదిగోండి ఎవిడెంటరీ. ఇలా ఎలా జరిగిద్దండి? అని అడుగుతున్నాను అనేస్తారు. ఆయన్ని టచ్ చేసే దమ్ము ఈ కూటమి ప్రభుత్వంలో సెంట్రల్ నుంచి స్టేట్‌కి ఎవ్వరికీ లేదండి. సే అంటే సెంట్రల్‌లో యెస్ స్వయాన మ్యామ్. వారి భార్య గారున్నారు. నిర్మలా సీతారామన్ గారున్నారు. సో, ప్రభాకర్ ఇలాంటి స్టేట్‌మెంట్‌లు ఇవ్వడం కరెక్ట్ కాదు. ప్రభాకర్‌ని అరెస్ట్ చేయండి అంటే, ప్రభాకర్ గారిని అరెస్ట్ చేయడం అంటే, వాట్ యూ మీన్ థట్? అంటే ప్రజాస్వామ్యాన్ని అరెస్ట్ చేసినట్టే. అంటే ఎలక్షన్ కమిషనర్ ఇచ్చిన రూల్స్‌ని ఇలా ఇలా చూపించాడు. అరే! ఆ రూల్స్ కరెక్ట్ కదా! మరి చెప్పిన వ్యక్తి కూడా కరెక్టే కదా! అతనేమి రోడ్డు మీద యెస్ ఆవారగా మేడం. కూర్చునేవాడు కాదు. హ్మ్. ఒక అనాలిసిస్ చేయగలిగినటువంటి నిష్ణాతుడైనటువంటి వ్యక్తి. ఒక ఎకనామికల్ జోన్‌లో అనాలిసిస్ నిష్ణాతుడు. మేడం. ఎవిడెంటరీ‌గా పట్టుకున్నాడు. హ్మ్. చేద్దాం సో, మేడం. అతని మీద చర్యలు తీసుకోవాలండి. లేదంటే అతనిచ్చిన స్టేట్‌మెంట్‌కి కట్టుబడి ఉండాలి. అతన్ని అరెస్ట్ చేసే దమ్ము ఈ రాష్ట్రానికి, స్టేట్‌కి, సెంట్రల్‌కి లేదని చెప్తున్నాను. అతను చాలా, ఓకే. చాలా నాణ్యతమైన రిపోర్ట్‌లు ఇచ్చాడని భావిస్తున్నాను. థాంక్ యూ సో మచ్ మేడం. మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థాంక్ యూ. ఇది ఇవాల్టి రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.